అవును పార్వతి. ఇది ప్రేమ చరిత్రకి తొలి విజయం. విధిరాతను మార్చిన శుభ సమయం. మనసీయడమే కళ్యాణమనే మమ తెరిగిన మంచికి వందనం. ఈ స్నేహమే దీవెనగా నువ్వు కోరే గూటికి చేరవే సూటిగా ప్రేమ పావురమా. ఇది ప్రేమ చరిత్రకి తొలి విజయం. విధిరాతను మార్చిన శుభ సమయం. ఇప్పుడు నువ్వు గడ్డం, నేను ఇంటి పెద్ద కోడలివి, నా భార్యవి. పార్వతి, భయపడాల్సిందేం లేదు, పద. మామ్, బ్రో వచ్చేసాడు. అఖిలక్కకు పెద్ద కోడలైందన్న ఆనందంతో నగో నట్రో తెచ్చి నాకిస్తుందనుకుంటే బెర్రె కిందాల్లో చేస్తుందేంటి నీలాంబరి? పార్వతిని చంపి పాతి పెట్టొస్తావని చెప్పారు. చదివింపులకి పాతిక కానుకలు పెడతావని వేరే లెవెల్లో చెప్పారు. తీరా చూస్తే అది చావలేదు. నా మొగుడు వెంట నడుచుకుంటూ వచ్చింది. వరుడు లేకుండా పిచ్చి దానిలా హోమగుండం చుట్టూ నేను అడుగులు వేస్తుంటే అదేవో దేవ వెనకాల అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చింది. మీ మాటలు విన్నాక అది నిజంగా చచ్చిందనుకున్నాను భవానీ. ద్రౌపది వెంట కౌరవులు వెంట పడినట్టు పడ్డా. దుశ్శాసనులా నేను దాన్ని వివస్త్రను చేశాను. పార్వతిని కాపాడ్డానికి ఆ కృష్ణ పరమాత్ముడు కూడా రాడని కాన్ఫిడెన్స్ తో మేమిద్దరం తిరిగొచ్చాం. సిగ్గుతో అది చచ్చిపోతుందనుకుంటే చీర కట్టుకొని అమ్మవారిలా అడుగు పెట్టింది. నాకన్నా అందంగా ఉంది తెలుసా? పీక్కుపోయిన మొహంతో వచ్చింది. ఏడ్చి ఏడ్చి కళ్ళు గుంతలు పడ్డాయి. నీరసంతో శవంలా ఉందది. అందంగా ఉందంటావేంటి? పక్కన దేవ ఉంటే శ్మశానానికి పోయే శవమైనా సరే అందంగా ఉంటుందంటీ. అలాంటిది ప్రేమించుకున్న వాళ్ళు పక్క పక్కనే ఉంటే ఎలా ఉంటారు?
అది చచ్చిపోతే ఆ తర్వాత దేవాకి గతం గుర్తుకొస్తే ఒరిగేదేమీ లేదు. నా పక్క నుండి జరిగేదేమీ లేదన్న ధీమాతో ఉన్నారు. కానీ ఇప్పుడు అది తిరిగొచ్చింది. వస్తే బతికేస్తుందా? చచ్చిపోతుంది. మళ్ళీ మర్డర్ చేద్దాం అనుకుంటున్నారా? ఇక ఆపుతారా? పార్వతిని చంపాలనుకుని ఎన్నిసార్లు ప్రయత్నించినా అది బతికొస్తుందంటే ఇక దాన్ని చంపడం అసాధ్యమని అర్థం చేసుకోవాలి. ఒక్క పోటు పొడిస్తే అమ్మా అని అరవకుండా అది కళ్ళు తేలేస్తుంది. అలాంటి దాన్ని కన్ను మూయించడం కష్టమని ఎలా చెప్తున్నారు? ఎడమ చేత్తో ఆ బక్కదాన్ని గొంతు నులిమేస్తా. మీరు పిస్తా ఒల్చుకొని తిన్నంత ఈజీగా గొంతు నులిమేస్తా అంటున్నారు పనిభూషణ్ గారు. పార్వతి జాతకాన్ని కళ్ళార్పకుండా చదివిందాన్ని. దాన్ని చంపడం ఆషామాషీ కాదు. మరైతే పార్వతి ఎలా చేస్తుంది? దాన్ని చంపలేమా? చంపొచ్చు. ఎలా? పార్వతిని చంపాలంటే పెదబాబుని చంపేయాలి. హలో పణిభూషణ్ గారు. ఊర్మిళ మేడం, చంద్రముఖి అలియాస్ నీలాంబరి ఏంటలా ఫ్రీజ్ అయిపోయారు? వేడివేడిగా ఏమైనా కాఫీ తాగుతారా? దాన్ని చంపడానికి దేవన్ చంపాలంటావేంటి? నీకేమైనా మెంటలా? ఏంటయ్యా పణిభూషణ్ గారు, నీలాంబరికి జానపద చిత్రాలు చూపించలేదా? మాయల మాంత్రికుడు ప్రాణం చిలకలో ఉంటుంది. వాణ్ణి చంపాలంటే చిలక గొంతు నులమాలి. అక్కడ రెక్క విరిస్తే ఇక్కడ చెయ్యి విరుగుతుంది. అక్కడ కాలు విరిస్తే ఇక్కడ కాలు విరుగుతుంది. గుర్తుకొస్తుంది కదా? సేమ్ టు సేమ్. కాకపోతే ఇక్కడ పెదబాబు మాంత్రికుడు కాదు, హీరో. పనిమనిషి పార్వతి హీరోయిన్. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన పెదబాబుని దేవుడు అనుకుంటోంది. ఈ దేవుడికేమైనా అయితేనే దాని ప్రాణం పోయేది. అర్థమైందా? అలాగని మా అమ్మాయిని విధవరాల్ని చేస్తామా? ఇప్పుడు తను పెట్టుకున్న కుంకుమ ఎంత కాస్ట్లీయో మీకు తెలుసా? జైపూర్ నుంచి తెప్పించారా ఏంటి? వెటకారం వద్దాంటీ. ఈ బొట్టు పెట్టుకోవడానికి ఈ పాపిటిన సింధూరం చేరి అఖిలాంటి ఇంటి పెద్ద కోడలవ్వడానికి మేమెంత కష్టపడ్డామో ఆలోచించమంటున్నాం. దేవాకు భార్య నవ్వాలనుకున్నాను కానీ విధవరాలు నవ్వాలనుకోలేదు. పార్వతి ప్రాణం నిదానంగానైనా తీస్తాం కానీ నీలాంబరి బొట్టు చెరిపేయలేం. అయితే ఆగండి. ఆవేశంతో సామాన్లు పగలగొట్టడం ఎందుకు? దాన్ని చూస్తూ దేవాతో కాపురం చేయలేనంటీ. నేను శోభన గదిలోకి పాల గ్లాస్ తీసుకెళ్లేలోపు పార్వతి పాడ మీదుండాలి. దట్స్ ఆల్. ఐశ్వర్య, ఏం చేస్తున్నారు లోపల? నువ్విక్కడున్నావేంటాంటీ? ఈ రూమ్లో ఏసీ బాగా వస్తుందని చెప్పి వచ్చాను ఐశ్వర్య. మీరొకరు ఇంటికెళ్ళడానికి టైం అవుతుంది. రాహుకాలం వస్తుందని అందరూ కంగారు పడుతుంటే మీరిక్కడ తాపీగా ఉన్నారు. అమ్మగారు, నీలాంబరికి మీరు బొట్టు పెట్టకముందే ఆ దేవుడు నా నుదుటిన కుంకుమెట్టాలని చూసినాడు. పెదబాబు గారు ఎన్నుకున్న నాను ఆయన ఇంటే నడుస్తాను. ఆశీర్వదించున్నాం గారు.